246. Write all principles of speed. స్పీడ్ యొక్క అన్ని ప్రిన్సిపల్స్ రాయమంటున్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? డిస్టెన్స్ బై టైం. దీని నుంచి డిస్టెన్స్ రాయాలనుకున్నా అనుకోండి, స్పీడ్ ఏమవుతుంది? ఇటు పోతుంది. సార్ టైం ఏమవుతుంది? ఇటు పోతుంది. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సారీ ఇదేంది స్పీడ్ కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. స్పీడ్ ఇంటూ టైం. అట్లా కాకుండా టీని ఇక్కడ తీసుకోబోతున్నా, ఎస్ని ఇక్కడ తీసుకొచ్చిన అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది నాకు? టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ వస్తుంది. ఓకేనా? ఇవి మూడు ప్రిన్సిపల్స్. అన్ని ప్రిన్సిపల్స్ రాయడం అంటే ఇదే. సో ఏంటిది అది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం ఇది ఇంటూ ఉండాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్. నెక్స్ట్ 247 క్వశ్చన్ చూడండి. డస్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ ఆర్ వెక్టార్? యావరేజ్ స్పీడ్ అనేది స్కేలారా వెక్టారా? స్పీడ్ అన్నామంటేనే స్పీడ్ ఏ స్పీడ్ అన్నా కానీ అది స్కేలార్. స్పీడ్ ఏదైనా కూడా ఏదవుతుంది? అది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. ఓన్లీ దానికి మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటుంది. మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. డైరెక్షన్ అనేది ఉండదు. 248. వాట్ ఈజ్ స్కేలార్? స్కేలార్ అంటే ఏంటంటే విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నెట్యూడ్, నో డైరెక్షన్. డైరెక్షన్ అనేది లేకుండా కేవలం మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటే, కేవలం మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారు? స్కేలార్ అంటారు. స్కేలార్ అంటే ఏంటిది? విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నెట్యూడ్, నో డైరెక్షన్. నెక్స్ట్ 249 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ వెక్టార్? వెక్టార్ అంటే ఏంటిది? విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నెట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నెట్యూడ్ మరియు డైరెక్షన్ రెండు ఉంటే, మ్యాగ్నెట్యూడ్ మరియు డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని ఏమంటారు? వెక్టార్ అంటారు. 250 క్వశ్చన్. 1 కిలోమీటర్ పర్ హవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్? సో ఏమన్నాడు? 1 కిలోమీటర్ పర్ హవర్ అన్నాడు. అంటే 1 కిలోమీటర్ డివైడెడ్ బై 1 హవర్. కిలోమీటర్ అంటే ఎంత? 1000 మీటర్స్ డివైడెడ్ బై హవర్ అంటే ఎంత? సెకండ్లోకి మార్చాలి కదా. అవర్కి 60 నిమిషాలు, నిమిషానికి మళ్ళీ 60 సెకండ్లు. సో మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. 1 0 1 0 1 0 1 0. సో ఇప్పుడు ఎంత? 2 తో చేయండి. 2 5 జా 10, 2 3 జా. సో 5 by 3 6 జా 18. 5 by 18 meters per second. 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 Meters per second. ఇది మనకి ఏంటిది? 1 kilometers per hour is equal 5 by 18 meters per second. ఇప్పుడు నాకేమొచ్చింది? 1 kilometer 1 kmph is equal to 5 by 18 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఇప్పుడు 1 మీటర్ పర్ సెకండ్ అడిగినాడు అనుకోండి. ఒకవేళ 1 మీటర్ పర్ సెకండ్ అడిగితే ఈ 18 ఇటు వస్తే 1 ఇంటూ 18 18 అవుతుంది. 5 ఇటు వస్తే బై 5 అవుతుంది. సో 18/5 kmph. 18/5 kmph is equal to 1 meter per second. 1 meter per second. Next.